పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధకాల 2వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని యేసు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారెవరనగా మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గురించి ఆయనతో ముచ్చడించుచుండిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధ కాలములో శ్రమల దినాలలో మనం ప్రవేశించి 10 రోజులు జరుగుతుంది. ఈ 10 రోజుల కాలం పాటు మనం ఎక్కువగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలతో, శిలువ మార్గము, క్రీస్తు ప్రభు యొక్క శ్రమల ధ్యానాలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మనం ఎక్కువగా శ్రమలను గురించి, పాటులను గురించి, అదేవిధంగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలలో ఒకలాంటి తగ్గింపు జీవితాన్ని జీవిస్తూ ఉండగా సాతాను యొక్క శోధనలు మనకి సహజంగానే వస్తూ ఉంటాయి. ఏమిటి అది? మనకు తెలియనటువంటి ఒక నిర్వేదం, నిర్లిప్తత. ఎందుకు ఇవన్నీ కూడా ఒక లాంటి అలసత్వం ప్రియులారా, అలసత్వం మనలో బయలుదేరేట్టు ప్రమాదం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో మనలో ఒకలాంటి ప్రశ్న తలెత్తుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నా? ఈ ఉపవాసం ఏంటి? ఈ దాన ధర్మాలేంటి? ఈ శిలువ శ్రమల ధ్యానాలేంటి? ఇటువంటి ప్రశ్నలు మనకు తెలియకుండానే మన మనస్సులని మానవులంగా తొలిచివేస్తుంటాయి పిల్లారా. ఇట్టి సందర్భములో ఈ శ్రమల కాల పరమార్థాన్ని యేసు ప్రభు ఈనాడు పటాపంచలు చేస్తూ ఉన్నారు. మన సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఎందుకు మనం ఇవన్నీ చెయ్యాలి? దేనికోసం మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము అంటే, ప్రభు ఈ రోజున తన మహిమని తన శిష్యులకు చూపించి, తన శిష్యుల ముందు తన దైవత్వాన్ని చూపించి, తాబోరు పర్వతం మీద దివ్య రూపధారణగాంచి తన వెలుగును చూపించి, ప్రియమైన బిడ్డలారా, మీ శ్రమలు, మీ ఉపవాసాలు, నా శిలువ ధ్యానాలు అనేటువంటివి పనికిరానివి కాదు. వాటన్నిటి ద్వారా ఇదిగో నన్ను చూడండి, నా మహిమలో, నా వెలుగులో, నా దైవత్వములో మీరు కూడా పాలు పంచుకోబోతున్నారు. క్రీస్తు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు సువిశేషములో దివ్య రూపధారణ పొందుతున్నారు. ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి తాను ప్రకాశిస్తున్నారు. దైవత్వాన్ని శిష్యులకు చూపిస్తున్నారు. ఏకంగా పాత నిబంధన మహాగొప్ప ప్రవక్తలైనటువంటి మోషే, ఏలియాలు 2 కూడా ఆయన వద్దకు వచ్చి సంభాషించటాన్ని శిష్యులు గుర్తిస్తున్నారు. తద్వారా శ్రమల గురించి, బాధల గురించి, క్రీస్తు ప్రభు పాటుల గురించి మాట్లాడినప్పుడు కంగారులో, వేదనలో ఉన్నటువంటి శిష్యులకి, ఆహా, ఈ పాటులు, ఈ శ్రమలు, ఈ శిలువ పాటులు అనేటువంటివి వాటిలో అవి ముగింపు కాదు, కానీ అవి ఉత్థాన పరమానందానికి, ఉత్థాన సంతోషానికి ఆరంభం మాత్రమే అనే సత్యాన్ని యేసు ప్రభు మనకి ఈ రోజున బోధిస్తున్నారు పిల్లారా. ఇది ఒక 30-40 సంవత్సరాల క్రితం సింగరేణి ఆ యొక్క బొగ్గు గనుల్లో ఉద్యోగాల కోసం యువకులు పోటీ పడుతున్నట్టు రోజుల్లో జరిగినట్టు సంఘటన ఏంటంటే, ఆ రోజుల్లో యువకులు చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి వారు కూడా ఉద్యోగాలు ఉండేవి కాదు. కాబట్టి ఎలాగైనా కానీ ఈ సింగరేణి దగ్గర, ఈ సింగరేణి గనుల్లో ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించి
జీవితంలో స్థిరపడాలి అని యువకులు శత విధాలుగా ప్రయత్నం చేసేవారు. అటువంటి రోజుల్లో ప్రియులారా, ఒకనాడు ఒక పరీక్ష పెట్టారు. ఆ సింగరేణి బొగ్గు గనుల్లో ఆ యొక్క కంపెనీలో ఉద్యోగం రావటం కొరకై వారు ఒక పరీక్ష పెట్టారు. ఏంటి ఆ పరీక్ష అంటే, ఒక 4 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టాలి. 4 కిలోమీటర్లు ఆగకుండా పరిగెట్టాలి. ఆ దారి కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటుంది, తార్ రోడ్డు లాగా ఉండదు, ఘాట్ రోడ్డు అని చెప్పొచ్చండి. చాలామంది యువకులు బాగా ట్రైనింగ్ పొంది చదువుకున్నటువంటి వారు కూడా బాగా ట్రైనింగ్ పొంది ప్రాక్టీస్ చేసి చాలామంది ఈ యొక్క రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, భాస్కర్ అనేటువంటి ఒక యువకుడు వాళ్ళందరికంటే కూడా ఫస్ట్ వచ్చాడు, జాబ్ కొట్టేశాడు. తర్వాత ఆ రోజుల్లో వార్తాపత్రికలు కదా, టీవీలో అవి ఎక్కువ లేవుగా, వార్తాపత్రికల వాళ్ళు అతను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళారు. నువ్వేం చదువుకున్నావు అంటే, నేను 3వ తరగతి 4వ తరగతి చదివానని చెప్పాడు. వీళ్ళకి షాక్ అన్నమాట. అదేంటి 3వ తరగతి 4వ తరగతి చదివి అసలు ఎలా కంప్లీట్ చేయగలిగావు, అసలు ఎలా, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ పొందావు ట్రైనింగ్లో అంటే, నేను అసలు ఏనాడు ట్రైనింగ్ కూడా తీసుకోలేదన్నారు. అసలు ఏంటి, ఎందుకు నువ్వు ఇలా పరిగెట్టావు, ఎందుకు నువ్వు ఈ విధంగా ఫస్ట్ రాగలిగావు, ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి అంటే, ఆ కుర్రవాడు చెప్పటం ప్రారంభించాడు. ఏం లేదండి, నేను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, వయసు వచ్చింది, ఎవరిని పిల్లని అడిగినా కానీ నీకు ఉద్యోగం ఉంటే పిల్లనిస్తానని చెప్తున్నారు. నాకు ఈ విధంగా 2-3 సంవత్సరాల నుంచి పెళ్లి కాలేదు. కాబట్టి ఇక ఏం చేయాలో అర్థం కానటువంటి రోజుల్లో ఇదిగో ఇక్కడ ఉద్యోగం వస్తుంది, నువ్వు పరిగెడితే చాలు ఉద్యోగం వస్తుందని చెప్పారండి. నువ్వు పరిగెట్టు, అక్కడికి వెళ్ళి ఆ లైన్లో నిలబడి పరిగెట్టి బాగా పరిగెట్టగలిగితే నీకు ఉద్యోగం ఇస్తారని చెప్పారు. నేను పరిగెట్టినటువంటి కారణం ఏంటంటే, నాకు పెళ్ళి కావాలి. ఆ పెళ్ళి కావాలంటే నాకు ఎవరో ఒకళ్ళు పిల్లని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పిల్లని ఇవ్వాలంటే నాకు ఉద్యోగం ఉండాలి, ఏదో ఒక ఉద్యోగం. కాబట్టి నేను పరిగెట్టాను. నా మనసులో ఉందల్లా ఒకటి, నేను నా స్నేహితుల మధ్యలో, నా ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి కాని పేరయ్య అని పిలిపించుకోకూడదు. కాబట్టి నా శక్తి కొలది నేను పరిగెట్టాను. మరి మీరు అంటున్నారు ఫస్ట్ వచ్చానంటున్నారు, ఉద్యోగం కూడా వచ్చింది దేవుడి దయ వల్ల. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నేను సంతోషంగా భార్యను ఒక అమ్మాయిని చేసుకొని పెళ్లి చేసుకొని ఆ భార్య ద్వారా కొంతమంది పిల్లలను కానీ సంతోషంగా జీవించాలి. దానికోసం నేను ఎన్ని శ్రమలు పడటానికైనా సిద్ధపడ్డా. ఇదిగో నా కాళ్ళ నిండా రక్తం వస్తుంది. ఆ పరిగెట్టాడు, షూ లేకుండా అదంతా కూడా పరిగెట్టాడు. శ్రమలు ఎంత బాధ అయినా కానీ తట్టుకున్నాడు. పంటి బిగువున పరిగెట్టాడు, ఫస్ట్ వచ్చాడు, మంచి ఉద్యోగం వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఆ రోజుల్లో ఈ సింగరేణి కాలనీస్లో ఆ బొగ్గు గనుల కోసం అక్కడ ఉద్యోగాలు అప్పుడు ఈ చిన్న కొంచెం హాస్యంగా ఉంటుందండి, జరిగిన సంఘటనే. ఏంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గోల్ ఏంటి అంటే, నేను కూడా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, సంతోషంగా బ్రతకాలి, నా జీవితం కూడా ఆనందమయం కావాలి. దానికోసం నేను ఎన్ని శ్రమలు, ఎన్ని పాటులు, ఎంత పరిగెట్టడానికైనా చెప్పులు లేకుండా, షూ లేకుండా, రక్తం గారుతున్నా కానీ ఆ రోజు జరిగింది. అది ఆ పరిగెట్టడానికైనా సిద్ధమే. నాకేంటి, నా గమ్యం ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అంటే, నాకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచిగా కుటుంబ జీవితాన్ని జీవించాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ చిన్న ఉదాహరణ ఏమి నేర్పిస్తుంది మనకి? మానవాళి అంతా కూడా తమ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని సాధించటానికి, త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఒక మంచి కార్యాన్ని సాధించటానికి జీవితంలో ఎన్నో త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజుల్లో మనం మార్చి నెల, నాకు ఎంతోమంది ఫోన్లు, మీలో చాలామంది మర్చిపోవటం లేదు. నేను నిత్యం నా మనసుకు వాళ్ళే వస్తారు, పిల్లల పరీక్షలు, ప్రార్థన చేయండి అని. మా ఇంట్లో కూడా పరీక్షలు రాసేవాళ్ళు అన్నారు, పిల్లలు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అందరి కుటుంబాల కోసం, అందరి బిడ్డల కోసం ప్రార్థన ఆ పిల్లలు ఈ 4-5 నెలల నుంచి ఊపిరాడకుండా చదువుతున్నారు. ఏంటి వాళ్ళ యొక్క గమ్యం, ఏంటి వాళ్ళ యొక్క గోల్
అంటే పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, మంచిగా జీవితంలో ఎదగాలి. ఆ సంతోషం కోసం నిద్రలేని రాత్రులు, సంతోషాలు వదులుకునే దినాలు, గంటల తరబడి పుస్తకంలో కుస్తీ పట్టడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఒకటే గమ్యం, మంచిగా పాస్ కావాలి, మంచి ఉద్యోగం రావాలి, జీవితంలో స్థిరపడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి కూడా ఒక గమ్యం ఉంది. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో, ఈ తపస్సు కాలంలో ప్రియులారా, మనందరము చేసేటువంటి ఈ ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు, సిలువ మార్గాలు, వీటన్నిటిలో కూడా, ఈ త్యాగపూరిత కార్యాలన్నింటికీ కూడా ఒక గమ్యం ఉంది. ఏమిటి అది అంటే, క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించేటువంటి, వాగ్దానం చేసేటువంటి ఆ స్వర్గరాజ్యం. దీనికోసం మనందరము కూడా పాటుపడాలి. నీవు దీక్ష తీసుకున్నా, దీక్ష తీసుకోకపోయినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా కానీ, వీటన్నిటికీ కూడా అత్యున్నతమైనటువంటి మన యొక్క గమ్యం ఏంటి అంటే ఆ పరలోక పరమానందాన్ని మనం పొందుకోవటం ప్రియులారా. దీని గురించి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయము 6వ వచనములో ప్రియులారా, ఇదిగో ఈ రీతిగా తాను జీవితపు చివరి దశకు చేరుకున్న తర్వాత ఈ రీతిగా సెలవిస్తున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. ఏంటి క్రైస్తవునికి పందెపు బహుమానం ఏంటి? దేనికోసం క్రైస్తవులంగా ఈ రోజుల్లో, ఈ లోకంలో ఉండగా అవమానాల పాలవుతుంటాం, అవహేళన పాలవుతుంటాం, అదే అన్ని శ్రమలను మనం స్వీకరించడానికి సిద్ధపడతాం. ఏంటి ఆ బహుమానం? మనం పొందబోయే బహుమానం అంటే, ఇదిగో నీతి కిరీటము గల, నీతి గల న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజు నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించు. ఏంటి అనుగ్రహించేది? ఆ స్వర్గరాజ్యం. దానికోసమే ప్రియులారా మనందరము కూడా ఎదురు చూసేది. క్రైస్తవుని యొక్క గమ్యం, క్రైస్తవుని యొక్క ఆశ ఏమిటి అంటే ఆ స్వర్గరాజ్యం అయి ఉండాలి. ఆ పరలోక పరమానందం, క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించబోయేటువంటి ఆ పరలోక మహిమ, దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఈ ప్రయత్నముల ప్రియులారా మనకు చిన్న చిన్న గమ్యాలు ఉంటాయి. నా కుమారుడు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. దీనికోసం ప్రియులారా మనం చాలా త్యాగాలు చేయటానికి ప్రయత్నం చేస్తుంటాం. క్రైస్తవులంగా మన గమ్యం ఏమిటి అంటే ఆ పరలోక పరమానందం, ఆ పరలోక సంతోషం. వాక్యాన్ని చదువుకుంటే పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనములో, మనము పరలోక పౌరులము, దివి నుండి మన రక్షకుడు ప్రభువును అగు యేసుక్రీస్తు రాకడ కొరకై మనం ఆతురతతో వేచి ఉన్నాము. ఏంటి మన గమ్యము? మనము పరలోక పౌరులము. ఆ పరలోక దర్శనము కొరకై, ఆ పరలోక పరమానందము కొరకై మనందరము కూడా ఎదురు చూస్తున్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు తన యొక్క పరమానందాన్ని, ఆ పరలోక స్వర్గ మహిమని మనకు చూపిస్తున్నారు. ఈనాడు వాక్యం ఏ విధంగా ప్రారంభమవుతుంది? లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై ఉన్నతమైన పర్వతమునకు వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖము మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా నయ్యెను. తన దివ్య రూపాన్ని అతను పొందుకున్నాడు. ఇక్కడ మనం వాక్యములోనికి వెళ్లే ముందుగా ప్రియులారా, ప్రారంభంలో మనం చదువుకున్న వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఏమిటి? ఈ బోధలు చేసిన పిదప 8 దినములకు. సువిశేషాలలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన అంతకుముందు జరిగినట్టు మరొక సంఘటనతోటి బలంగా సమ్మిళితమై ఉంటుంది, పెనవేసుకొని ఉంటుంది.
ఆ సంఘటన కారణముగా మరొక సంఘటన జరుగుతుంది. ఈనాడు సువిశేషములో యేసుప్రభు పర్వతం మీదకి వెళ్ళి దివ్య రూపాన్ని పొందుతున్నారు, తన దైవత్వాన్ని చూపిస్తున్నారు. ఎందుకు చూపించాల్సి వచ్చింది యేసుప్రభు ఇక్కడ? అసలు ఆవశ్యకత ఏం జరిగింది? అంతకుముందు 8 దినాల క్రితం ఏం జరిగింది అసలు అంటే, వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు మనం చదువుకుంటే, యేసు ప్రభు కైసరియా ఫిలిప్పు ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు శిష్యులని, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, స్నాపకుడు యోహాన్ అని, ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పారు. వాక్యం చదువుకుంటే లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనములు, అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగాను. అందుకు వారు, స్నాపకుడు యోహాన్ అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై వచ్చిన ఇంకొందరు అనుకొనుచున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పారు. యేసు ప్రభు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే, పేతురు గారు అన్నారు, నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు దేవుని క్రీస్తువు అని చెప్పారు. గొప్ప సాక్ష్యాన్ని ప్రభు అంటారు, పేతురు, ఇది రక్తమాంసం వలన కలిగినటువంటి జ్ఞానోదయం కాదు నీకు, నా తండ్రే నీకు దీన్ని తెలియజేశాడు అని పలికిన తర్వాత యేసు ప్రభు ప్రిలారా నిదానంగా తన యొక్క శ్రమల గురించి మాట్లాడటం ప్రారంభించాడు. తన యొక్క పాటుల గురించి మాట్లాడటం ప్రారంభించాడు శిష్యులతోటి. ఏది 8 దినాల క్రితం జరిగిన సంభాషణ ఇదంతా కూడా. లూకాసు వార్త 9వ అధ్యాయము 21వ వచనంలో, పిమ్మట యేసు వారిని ఈ సంగతి ఎవరికి తెలుపవలదని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. శిష్యులు యేసు ప్రభు మెస్సయ్యా అని, యూదులకి స్వేచ్ఛని, రోమనుల నుంచి స్వతంత్రాన్ని తీసుకొని వస్తాడని, గొప్ప దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అని వారందరూ అనుకుంటుంటే, యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను అనేక శ్రమలను అనుభవించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనము, నేను అనేక శ్రమలను అనుభవించాలి, పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరించబడాలి, చంపబడాలి అని పలుకుతున్నాడు. శిష్యులకు ఎలాగా ఉంటుందండి? ఏంటి మేము అనుసరించేది ఎవరిని? ఈయన నిజంగా క్రీస్తేనా? ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? శ్రమలు పొందాలంటున్నాడు, సిలువలు మొయ్యాలంటున్నాడు, నిరాకరించబడాలంటున్నాడు, చంపబడాలంటున్నాడు, 3వ నాడు ఉత్థానం అవ్వాలంటున్నాడు. ఏంటిదంతా కూడా? అప్పటి వరకు కూడా యేసుప్రభుని అనుసరిస్తున్నటువంటి ఆ శిష్యులు ఒక్కసారిగా నిర్వేదములో, నిరుత్సాహములో, నిస్సత్తువులో కూరుకొని పోయారు. పిల్లారా, భయములో కూరుకొని పోయారు. యేసుప్రభు మాట్లాడే మాటలకి పేతురు గారు ఒక అడుగు ముందుకు వేసి, ప్రభువా ఇది నీకు జరగకూడదో, ఇది నీకు జరగకూడదో అన్నాడు. యేసుప్రభు ఏం పేతురు గారిని పట్టుకొని చీప్ ఆఫ్ సైతాను అని చెప్పేశాడు. ఇదంతా చూసినప్పుడు శిష్యులు ఒకలాంటి వేదనలో కూరుకొని పోయారు, బాధల్లో కూరుకొని పోయారు. ప్రియులారా, ఇటువంటి సందర్భంలో దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు, మనుష్యావతారం ఎత్తినటువంటి యేసు ప్రభువుకి బాగా తెలుసు ఏంటంటే, ఈ శిష్యులు నాకు సాక్ష్యం పలకవలసినటువంటి వారు, నేను మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఈ దైవరాజ్య వ్యాప్తిని నడిపించవలసినటువంటి వారు, వీరికి ఈ సమయంలో, ఈ సందర్భంలో నా దైవత్వాన్ని ఎరుకపరచకపోతే ఈ శ్రమలు, ఈ పాటులు, ఈ కష్టాలు అనేటువంటివి, ఈ సిలువలు అనేటువంటివి వాటంతటా అవి అంతము కాదు, అవి నన్ను ఉత్థానములోనికి, నా మహిమలోనికి, నా దైవత్వంలోనికి నడిపిస్తాయి అని నేను ఇప్పుడు తెలియజేయకపోతే ప్రమాదం ఉంది అని తెలుసుకున్న, గ్రహించిన యేసు ప్రభు ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఆ శిష్యులలో, ఆ 12 మంది అపోస్తులలో 3 తీసుకున్నాడు వెంట. 3 తీసుకుని ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళారు. దానిని తాబోరు పర్వతం అని వేరే సువిశేషాలలో రాయబడి ఉంది పిల్లారా. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు.
ఈ మాట చాలా ముఖ్యం బిడ్డలారా. ఈ శ్రమల కాలంలో మనందరికీ కూడా ప్రార్థన చేసుకొనుచుండగా నేను వెళ్ళానండి. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించినప్పుడు ఈ తాబోరు పర్వతాన్ని, దాన్ని ఇప్పుడు మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారండి. దాన్ని ఇప్పుడు పిల్లారా దివ్య రూపధారణ కొండ, మహిమ కొండ అని పిలుస్తారు పిల్లారా. దాన్ని మనం కాళ్ళతో నడవలేం, నడుచుకుంటే ఎక్కలేం. ఎక్కొచ్చు, ఒక 4-5 రోజులు పట్టుద్ది. బస్సుల్లో తీసుకుని వెళ్తారు, అది కూడా పెద్ద బస్సులు ఎక్కలేవు, మోటార్ సైకిల్ ఎక్కలేవు. కాబట్టి వాటికి స్పెషల్ బస్సులు ఉంటాయి. మీకు వెళ్ళినటువంటి వాళ్ళకి మీకు తెలుసండి, షార్ట్ చిన్న చిన్న బస్సుల్లో వాళ్ళు మనల్ని పైకి తీసుకొని వెళతారు. ఒక అద్భుతమైనటువంటి కొండ ప్రియులారా. అక్కడికి వెళ్ళినప్పుడు మనం పరమానందంలో మునిగిపోతాం. యేసు ప్రభు ప్రియులారా ఆ పర్వతం మీదకి 3 శిష్యులను తీసుకొని వెళ్ళారు. వీరిని పవిత్ర త్రయము అంటారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని వెళుతున్నారు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ బోధలు చేసిన పెద్దబా, ఏ బోధలు అంటే మీకు వివరించానండి. మనుష్య కుమారుడు ఎవరు అనుకుంటున్నారు ప్రజలు? క్రీస్తు అనుకుంటున్నారు. నేను యెరూషలేముకు వెళ్ళాలి, శ్రమలు పొందాలి, సిలువలు మొయ్యాలి, చంపబడాలి, మరణించాలి, 3వ నాడు ఉత్థానం. వాళ్ళకి అర్థం కాల ఉత్థానం అంటే ఏంటో. ఈ బోధలు చేసిన పిదప 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతమునకు వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖము మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన నా జీవితంలో ఏం చేస్తుంది? ప్రార్థన నా జీవితానికి ఏమి చెయ్యగలదు అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 28-29 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ఆయన ఎత్తైన పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన ముఖము ప్రకాశించుచుండెను, ఆయన వస్త్రములు వెలగటం ప్రారంభించనని చదువుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈ తపస్సు కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో ప్రార్థన చేయగలిగితే నీ జీవితం వెలుగుతుంది, నీ ఆత్మీయ జీవితం ప్రకాశిస్తుంది, దైవికమైనటువంటి వెలుగుతో నింపబడుతుంది, దైవికమైనటువంటి ప్రకాశముతో నింపబడుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో యేసు ప్రభు ఏమంటున్నాడు? లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరింపువాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగును పొందును. ప్రభు ఏమంటున్నారు ఇక్కడ ప్రియులారా అంటే, నన్ను అనుసరించేటువంటి వాడు నేను ఏ విధముగా వెలుగును పొందానో అదే విధముగా వెలుగును పొందుతాడు, ఆ దైవిక మహిమను పొందుతాడు. ప్రియులారా, ఈ 8 దినముల క్రితం యేసుప్రభు యొక్క సంభాషణలో యేసుప్రభు ఏమంటారంటే, ఒకానొక సందర్భంలో 8 దినాల క్రితం ఈ దివ్యరూపధారణను పొందకముందు యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతుండగా ఏమన్నారంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన వారితో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళకి భయం కలగదా? ఎందుకు ఈ శ్రమల గురించి అంటున్నాడు, సిలువల గురించి అంటున్నారు అని? దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు పర్వతం మీద. మీరు మీ సిలువలను నా వలె ఎత్తుకొని అనుసరించగలిగితే, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో, నా శ్రమలలో, నా సిలువలలో, నా పాటులలో మీరు కూడా పాలు పంచుకోగలిగితే, మీరు కూడా నా ఈ వెలుగులో, నా ఇక దైవ మహిమలో మీరు కూడా భాగాన్ని పొందుకుంటారు. శిష్యులకి ఆ పర్వతం మీద కనబడి యేసు ప్రభు ఇచ్చిన భరోసా, ఆదరణ, నమ్మకం ఈ శ్రమల కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనిని మనందరము కూడా గ్రహించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు మన వాక్యములో చదువుకున్న పిల్లలు ఏమని 3 తీసుకొని వెళుతున్నారు. ఎవరినట? ఈ బోధలు చేసిన పెద్దప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. వీరిని ఇప్పుడు మాత్రమే కాదు పిల్లారు, ఈ 3 యాయీరు కుమార్తెను జీవముతో లేపినప్పుడు కూడా ఈ 3 వెంట పెట్టుకొని వెళ్ళారు. గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతుండగా కూడా వీరి 3 వెంట పెట్టుకొని వెళ్ళారు. ఇక్కడ కూడా వీరి 3 వెంట పెట్టుకొని వెళ్ళారు. ప్రియులారా, మనందరం గుర్తించాల్సింది ఏమిటి అంటే, వీరి 3కి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. యేసు ప్రభు అంటారు,
ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడుతుందో వారి నుండి ఎక్కువగా అడగబడుతుంది, లెక్క అడగబడుతుంది అంటాడు. వీళ్ళ ముగ్గురు నుంచి కూడా దేవుడు యేసుప్రభు ఎక్కువ లెక్క అడిగాడు. పేతురు గారు మనందరూ తెలుసు, మొదటి పాపుగారిగా స్త్రీసభని, సార్వత్రిక స్త్రీసభ, యూనివర్సల్ చర్చ్, యూనివర్సల్ అనగా క్యాథలిక్ గ్రీకు భాషలో, సార్వత్రిక అనగా క్యాథలిక్, కథోలిక స్త్రీసభ, రోమన్ కథోలిక్ అంటామండి మనం. ఈ కథోలిక స్త్రీసభకి మొట్టమొదటి పాపుగారిగా ఉండి సిలువ వేయబడినటువంటి ఆ బాధ్యతని పేతురు గారికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి తన వెంట తన మహిమను చూడటానికి తాబోరు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళారు. రెండో వ్యక్తి యాకోబు గారు, ఈనాడు యేసు ప్రభువుతో పాటు ఆ యొక్క పర్వతం మీదకి తీసుకొని వెళ్ళబడినాడు. అపోస్తుల కార్యాలు మనం చదువుకుంటాం. శిష్యులందరిలో కూడా మొట్టమొదటిగా చంపబడినటువంటి అపోస్తులుడు యాకోబు గారే. వీరి యొక్క పవిత్ర అవశేషాలు, వీరి హోలీ రిలిక్స్ పిల్లారా, ఇటలీ దేశంలో ఉన్నటువంటి వెనిస్ నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. మొట్టమొదటిగా క్రీస్తు కొరకై మరణించినటువంటి మార్కు గారి యొక్క అవశేషాలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, నేను క్లారిఫై చేసుకుని తర్వాత మీకు చెప్తాను పిల్లారా. వీరు మొట్టమొదటిగా, ఇది మాత్రం క్లియర్ పిల్లారా, వీరు మొట్టమొదటిగా ఆ యొక్క క్రీస్తు కొరకై వేద సాక్షిగా చంపబడినటువంటి వారు. ఇక యోహాను గారు యేసు ప్రభువుకు ప్రియమైనటువంటి వారు, యేసు ప్రభు కొరకై ఆ యొక్క పాట్మోస్ దీవికి వెలివేయబడినటువంటి వారు, అక్కడ డైరెక్ట్గా పరలోక దర్శనాలు పొందుకొని దర్శన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి వారు. ఇదిగో ఈ యొక్క యోహాను గారి పిల్లకు దేవుని బిడ్డ. వీరికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేకమైన బాధ్యత ఉంది కాబట్టి ఆయనతో తీసుకొని వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు మహిమను పొందగా యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ఎవరు వారు? మోషే, ఏలియా. వీరిద్దరూ కూడా పాత నిబంధన గ్రంథంలో మహాశక్తివంతమైనటువంటి ప్రవక్తలు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకై ధర్మశాస్త్రాన్ని దేవుని వద్ద నుంచి తెచ్చినటువంటి వారు. యేసు ప్రభు వలె 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి వారు. ఏలియా ప్రియులారా ప్రవక్తలకి సూచనగా సాదృశ్యంగా ఉన్నాడు, ప్రవక్తలందరికీ ప్రవచనాలకి సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని కొండైనటువంటి హోరేబునకు ప్రయాణమై వెళ్ళి దైవ దర్శనం పొందుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఇప్పటికీ కూడా మోషే మరణించాడని ఆ నెబో పర్వతం మీద పిస్కా అనేటి శిఖరం మీదకి వెళ్ళిన తర్వాత, దీన్ని మనం దర్శన గ్రంథం చివరి అధ్యాయంలో చదువుకుంటాం పిల్లారా, క్షమించండి, నాట్ దర్శన గ్రంథం, ద్వితీయోపదేశ కాండంలో చివరి అధ్యాయంలో మనం చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో మోషే మరణించినట్లుగా మనకు ఉండదు, కానీ పైకి వెళ్ళారు, ఎవరికి కనపడలేదు, అందరూ కూడా ఆయన కొరకై మరి శోకించారు పిల్లారా. మోషే స్వర్గానికి ఎత్తబడినటువంటి వారు. ఏలియా కూడా నిప్పుకుర్రాల రథములో ఆయన పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. ఇటువంటి సారూప్యతలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా వీరు క్రీస్తును చూడాలని ఆశించినటువంటి వారు. చాలా మర్మాలు ఉన్నాయి పిల్లారా దీంట్లో, ఈ వాక్యంలో. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మహిమను చూచి పేతురు, యోహాను, యాకోబులు పడిపోయారు. ఇంతకీ మనం ముఖ్యంగా ధ్యానించవలసిన అంశం ఏంటంటే, ఈ మోషే, ఏలియాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేని గురించి మాట్లాడారు? ఏం మాట్లాడారు అంటే, 8 దినముల క్రితం యేసు ప్రభు దేని గురించి అయితే మాట్లాడారో దాని గురించి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడాడు యేసు ప్రభు 8 దినాల క్రితం? మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనము. అదేవిధముగా లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనములో ఈనాటి సువిశేషంలో ఏం చదువుకుంటా? వారిరువురు, ఎవరు? మోషే, ఏలియాలు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణించవలసిన విషయమని గురించి ఆయనతో ముచ్చడించుచుండెరి. వేరొక సువిశేషాలలో ఆయన మరణాన్ని గురించి, ఉత్థానాన్ని గురించి మోషే, ఏలియాలు మాట్లాడుతున్నారు. తద్వారా శిష్యులు వాళ్ళకి సూచాయిగా వీటన్నిటిని గ్రహిస్తున్నారు.
తెలియనట్లుగా పడిపోయారు. అయినా కానీ వాళ్ళకి వినపడుతున్నాయి, లేకపోతే ఇది రాయరు కదా. ఎవరు చెప్పారు వాళ్ళకి? వాళ్ళలో ఒకళ్ళు గ్రహించాలి దానని. యోహాను గారు పిల్లారా తాను రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు. సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కనులారా గాంచుటయే కాదు, మా చేతులతో స్పృశించితిమి. ప్రియులారా, వాళ్ళు చూశారు ఆయన దైవత్వాన్ని. దాని గురించి యోహాను గారు పలుకుతున్నారు. వారు చూశారు కాబట్టే వారు క్రీస్తు మరణించి ఉత్థానమైన తర్వాత మరణం నిలబడగలిగారు. మోషే ఏలియాలు కూడా ఆ మరణాన్ని గురించి ఉత్థానాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు, మూలము విశ్వాస పరమరహస్యము. నడిపూజలో గురువు క్రీస్తు శరీరముగా మారినటువంటి దివ్య అప్పాన్ని, క్రీస్తు రక్తముగా మారినటువంటి పరిశుద్ధ పాత్రని పైకెత్తి కాన్సక్రేటరీ వర్డ్స్ పలికిన తర్వాత గురువు ఒక మాట పలుకుతారు, ఇది విశ్వాస రహస్యము. మనందరం ఏమి చెప్తాం? క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచను, క్రీస్తు మరలా వచ్చును. ఇదే మన యొక్క విశ్వాస పరమరహస్యం. ప్రిల్లారా, జేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మనలా వచ్చు వరకు వేచి ఉందము. ఇదే క్రైస్తవుని యొక్క గమ్యం. ప్రిల్లారా, ఆయన రాకడ కొరకై, ఆయన మహిమ కొరకై మనందరము కూడా వేచి ఉండటం. ప్రభునందు ప్రిల్లారా, ఈ శ్రమల కాలంలో ఉన్న మనం, ఈ సిలువ మార్గాన్ని చేస్తున్న మనం, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు, పశ్చాత్తాప క్రియలు చేస్తున్న మనందరము కూడా ఈనాడు యేసు ప్రభు తన శిష్యులకు చూపించినటువంటి తన దైవత్వాన్ని, తన మహిమను ఎప్పటికీ మరవకూడదు. నేను చేసేటువంటి ఈ తపోక్రియలన్నిటినీ కూడా, నేను ధ్యానించేటువంటి ఈ శ్రమలన్నీ కూడా నన్ను ఆ క్రీస్తు యొక్క మహిమలో పాలిభాగస్తుడిగా చెయ్యాలి. ఇది అన్నిటికంటే కూడా అత్యంత ప్రధానమైనటువంటిది. ప్రియులారా, ఈ నమ్మకం, ఈ విశ్వాసం మన ముందుకు నడిపించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవహేళన వచ్చినా కానీ మనం ముందుకు నడిపించాలి. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? అయ్యా నన్ను నమ్ము, నేను నిన్ను ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దుతాను. ఆ మహిమ, ఆ గొప్ప జాతికి, జాతులకు తండ్రిగా మారుస్తాను. ఆదికాండములో ఈనాటి 15వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఇదే వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఒడంబడిక చేసుకుంటున్నాడు అబ్రహాముతో. నీవు నాకు విధేయించినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నీవు నాకు లోబడి ఉండగలిగితే, నమ్మకపాత్రంగా ఉండగలిగితే నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను. ప్రియమైన క్రైస్తవుడా, నీ జీవితంలో ఈ శ్రమల కాలంలోనే కాకుండా ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి అంటే శ్రమలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, శోధనలు వస్తాయి. వీటన్నిటిని ఎందుకు ఎదుర్కోవాలి అంటే, ఎందుకు భరించాలి, ఎందుకు ధరించాలి అంటే, యేసయ్య వాగ్దానం చేసినటువంటి, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో పలికినటువంటి మనం పరలోక పౌరులము. ఆ మహిమ కొరకే మనం ఎదురు చూస్తున్నాము. పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 7వ వచనంలో పలికినట్లుగా, 8వ వచనంలో పలికినట్లుగా, ప్రియులారా, ఇదిగో నా పందెపు బహుమానం కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఆ కిరీటము కొరకే నేను ఎదురు చూస్తున్నాను. మహిమ కిరీటము కొరకే ఎదురు చూస్తున్నాను. ఏమిటి ఆ మహిమ కిరీటము? యేసు ప్రభు ఈరోజు మనకు చూపించినట్టు దైవత్వం. ప్రియులారా, ఆ వెలుగు, దాని కొరకే ఎదురు చూద్దాం. ప్రభువుని వేడుకుందాం. దేవా, మా శ్రమల సమయాలలో, మా కష్ట సమయాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మేము నిరుత్సాహపడకుండా, అవిశ్వాసానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళుతూ నీ కృప కొరకే ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి అని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో నీ శిష్యులకు ఆత్మీయంగా ప్రోత్సహించటము కొరకై, బలాన్ని ఇవ్వడము కొరకై ఈనాడు ప్రభువా నీ మహిమని, నీ దైవత్వాన్ని,
నీ దైవిక వెలుగును వారి ముందు ప్రదర్శిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, మీరు పొందే ఈ శ్రమలన్నీ కూడా, మీరు పొందేటువంటి ఈ పాటులన్నీ, మీరు ధ్యానించే ఈ శ్రమలన్నిటినీ కూడా అవి వాటంతటా అవి అంతం కాదు. అవి మిమ్మల్ని మహిమలోనికి నడిపించుకొని వెళ్ళేవి, నా వెలుగులోనికి నడిపించుకొని వెళ్ళేవి, నా కృపలోనికి నడిపించుకొని వెళ్ళేవని మాకు ఇస్తున్నటువంటి ఆదరణను బట్టి, నమ్మకాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యేసయ్య, ఈ శ్రమల కాలమంతా కూడా మీరు పలికినట్లుగా నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని పలికినట్లుగా ప్రభువా, మా శ్రమల సమయంలో, మా యొక్క బాధల సమయంలో నీ మహిమను చూచి, నీ ఉత్థానాన్ని చూచి మీ ముందుకు వెళ్ళేలాగా మాకు సహాయం చేయండి. ప్రభువా, లోకం వెంట పరిగెట్టకుండా, లోకాశల వెంట పరిగెట్టకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి. నీ పరిశుద్ధమైన వెలుగుతో వారిని నింపండి. నీ పవిత్రమైన దీవెనలతో వారిని ఆశీర్వదించండి. ఏ ఏ బిడ్డ ఏక తలంపులతో, ఉద్దేశాలతో ఉన్నారో ప్రభుగా, వాటన్నిటినీ కూడా మీరు తీర్చండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మానవులం, బలహీనులం, శోధనలకు గురి అవుతున్నాము తండ్రి. మమ్మల్ని కాపాడండి నాయన. నాకు నీ శక్తినివ్వండి నాయన. నీ ఆత్మచేతను పరిశుద్ధపరచండి. నా నాలుకను పరిశుద్ధపరచండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, నా మనస్సును పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ, నన్ను నీ ఆధీనంలో ఉంచుకునండి ప్రభువా. నీ బిడ్డల కొరక ఏ రీతిగా వాక్యాన్ని బోధించాలి, ఈ శ్రమల కాలంలో ఏ రీతిగా వారిని సిద్ధపరచాలి నాకు నేర్పించండి నాయన. నీ ఆత్మను నాలో ఉంచి ఆ ఆత్మ పలికే మాటలను ప్రభువా నేను బోధించులాగా నాకు శక్తిని ప్రసాదించమని, ఈనాడు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.